అసలు మీ పేరు? నా పేరు తిరుమూర్తులు అండి. త్రిమూర్తులు గారు. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు వచ్చాక? చంద్రబాబు నాయుడు వచ్చే బాగుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పంచాయతీలకేమో వాళ్ళకి బాగా సున్నం రాస్తున్నాడు. అన్ని పనులు కరెక్ట్గా చేస్తున్నాడు, చేయించున్నాడు. అర్థమైందండి. జగన్ గారు ఏమో ఉన్న వాళ్ళు డబ్బులన్నీ దెంగేసాడు. దెంగేసి వెళ్తాగా మూట కట్టేసి కూతురింటికి పంపేస్తున్నాడు. ఏ రకంగా అంటారు? ఏ రకంగా మూట కట్టింది అమ్మా. పిల్లలు దాచుకున్న డబ్బులు కూడా దెంగెత్తని బ్యాంకులో దాచుకున్న డబ్బులు కూడా ఎలా తీసేసాడు ఎవరికి తెలియదు. అర్థమైందా? చదువుకునే పిల్లలకు కూడా చాలా నీట్గా చదువుతున్నారు. గతంలో లేదు. అది ఆ పిల్లలు పెళ్లి చేస్తే దాచుకున్న డబ్బులు కూడా దెంగేశాడు. డ్వాక్రా వాళ్ళ డబ్బులు, పొదుపు డబ్బులు కూడా ఎలా తీసేసాడో తెలియదు. డబ్బులు లేవన్నారు బ్యాంక్కి వెళ్తే. అది ఇంకేంటి చెప్పేది? గత ప్రభుత్వంలో పథకాలు ఎక్కువ ఇచ్చి మంచి చేశానంట కదా. ఏంటి పథకం చేసేది? పథకం ఏం చేశాడు? చంద్రబాబు ఆనాడు నుంచి ఇచ్చింది పెన్షన్ డబ్బులు ఆనాడు ఇచ్చాడు, ఈనాడు ఇస్తున్నాడు. ఈయన వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెరిగింది. అర్థమైందండి. ఆయన ఇచ్చినప్పుడు అదే డబ్బులు ఇవే, ఆయన ఇచ్చినప్పుడు డబ్బులు అయ్యాయి. కానంటే పందాలు మారినాయి, పనులు బాగా చేయించున్నారు. అదే కావాలి మాకు. అమ్మఒడి కానీ తల్లికి అమ్మఒడి చేసాడండి. అమ్మఒడి వేసాడు. అమ్మఒడి వేసి 10 మందికి ఓ రకంగా వేసాడు, 10 మందికి ఓ రకంగా వేసాడు, 10 మందికి దింగాడు. ఏ రకంగా ఏంటంటే సమానం ఎప్పుడు చేశాడు? ఏనాడు చేయలేదాడు. వచ్చాడు అన్నమాట. కానీ పెద్దలను ఏడిపించమే, పెద్దలను ఏడిపించం. రైతులకి వేస్తానన్నాడు. రైతులకి కొంతమందికి వేసాడు, కొంతమందికి దెంగాడు. అర్థమైందండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పథకాలు మారుతున్నాడు వీడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ పథకాలు మారినాయి అనుకోండి అన్నీ అవుతాయి. అది ఆడు బాబు పుట్టిన చెల్లెల్నే నాకు నా బాబు పుట్టలేదు నువ్వు ఎవరితో అని అడిగాడు. ఇంకేంటి అది? అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపి కేసులు పెట్టిస్తున్నారండి వాళ్ళ చెల్లి చేత అమ్మ చేత. కేసు పెట్టింటారండి. పెట్టించారండి. అది చేసిన ఏదో పనికి. వీడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడని ఏమట్టుకున్నాడు అని బొక్కలు వేసాడు. చెప్పండి మీరు. ఆడు ఏమట్టుకున్నాడో, ఏ ఆధారం పట్టుకున్నాడో, ఏ ఆధారం పట్టుకుని ఆడు బొక్కలు వేయించాడు. ఆడేమన్నాడో ఈయన కూడా బొక్కలు వేయాలంటేనే ఎవడ పాపం ఆడే పోతాడని చెప్పేసి ఈడు వేయించలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ జగన్ గారి చెల్లెలు పట్టుదలకి వేయించడే చూస్తుంది. అది ఆలోచించండి. రెచ్చగొడుతున్నారండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు. రెచ్చగొట్టరేంటండి? రెచ్చగొట్టరు అని బొక్కలు వేస్తారు, ఆడు బయటికి లేకుండా చేస్తారు. అది ఇంకంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు. అంటే జగన్ ఒక అమాయకుడు, ఎలాగైనా బయటకు వస్తాడు. దేనికి అమాయకుడు? అమాయకుడు పుణ్యంగా నేను తిట్టానని చెప్పా. అమాయకుడు దేనికండి? పెద్దల సొమ్ము దంగడాగా. పెద్దల సొమ్ము దెంగిలోడు కదా, దెంగేశాడు. పెద్దల సొమ్ము ఆడిగోడు లేక. ప్రజలకు మంచి చేశాడంట కదా పథకాల రూపంలో. ఏం మంచి చేశాడు? రిక్షా వాళ్ళకి వేస్తా ఉన్నాడు, 3 చక్రాల వాళ్ళకి వేస్తా ఉన్నాడు, ఆటో వాళ్ళకి వేసాడు. ఆటో వాళ్ళ దగ్గర ఎంత తెంగుతున్నాడు? 3 వేలు వేస్తున్నాడు, 6 వేలు తెంగుతున్నాడు. లెక్కేసుకో. ఆ డబ్బులు కూడా లేవంట కదా. ఆ డబ్బులు చేస్తాడు. కంగారు పడకుండా ఉంటే అన్నీ సరిపెట్టుకొస్తాడు. 5 సంవత్సరాలు ఇలాగాను, మళ్ళీ 5 సంవత్సరాలు